హాయ్ అండి. ఈరోజైతే టమాటా పప్పు బీట్రూట్ ఫ్రై అయితే చేస్తున్నాను. పొద్దున్న టిఫిన్ వచ్చేసి చపాతీ చేశాను. మళ్ళీ మధ్యాహ్నం లంచ్లోకి కలిపి అయితే ఈ 2 కర్రీస్ అయితే చేస్తున్నాను. ఇలాగైతే టమాటా పప్పు చేసి చూడండి, చాలా టేస్ట్గా ఉంటుంది. బీట్రూట్ ఫ్రై కూడా రెడ్గా ఉంటే పిల్లలు తినరు కదా, ఇలా చేస్తే ఆ కలర్ అనేది రాదు కర్రీ. చూసేయండి. ముందుగా అయితే గ్యాస్ ఆన్ చేసి కుక్కర్ పెట్టి మనకు కావాల్సినంత పప్పు అయితే వేసి 2 నిమిషాలు అయితే ఫ్రై అయితే చేసుకోండి. ఫ్రై అయిపోయాక 2 సార్లు అయితే పప్పునైతే కడుక్కుని మనకు కావాల్సినన్ని వాటర్ అయితే వేసుకుని అందులో టమాటా, ఉల్లిపాయ, పచ్చిమిర్చి వేసి అయితే 3 విజిల్స్ అయితే రానివ్వండి. 3 విజిల్స్ అయిపోయాక కుక్కర్ అయితే ఓపెన్ చేసి కావాల్సినంత సాల్టు, కారము, పసుపు, చింతపండు రసం అయితే వేసి పప్పు గుత్తితో అయితే పప్పును బాగా మెదుపుకొని స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద అయితే పెట్టుకుని ఉడకనిచ్చి తాలింపు అయితే వేసుకుందాం. ఆయిల్ అయితే పెట్టి కొంచెం ఎల్లుల్లిపాయ, జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, కరివేపాకు అయితే వేసి కొంచెం ఇంగువ అయితే వేసుకుని తాలింపు అయితే వేసేసాను. ఇప్పుడైతే బీట్రూట్ ఫ్రై అయితే చేసుకుందాం. ఆయిల్ అయితే వీట్ అయ్యాక తాలింపు గింజలు అయితే వేసుకుని ఎల్లుల్లిపాయ వేసుకుని బాగా ఫ్రై అవనిచ్చి కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ కూడా వేసుకుని ఫ్రై చేసి కట్ చేసి పెట్టుకున్న బీట్రూట్ ముక్కలను అయితే వేసుకుని ఒక్కసారి కలుపుకొని మనకు కావాల్సినంత సాల్ట్ అయితే వేసుకుని 1 స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకుని ఉడకబెట్టుకున్న బఠానీ అయితే వేసుకుని ఒక్కసారి కలుపుకొని 2 నిమిషాలు అయితే మగ్గనిచ్చి మనకు కావాల్సినంత కారం అయితే వేసుకుని ఒక్కసారి కలుపుకొని 2 మినిట్స్ ఆగి గ్యాస్ అయితే ఆపేసాను. కర్రీ అయితే రెడీ అయిపోయింది. బీట్రూట్ ముక్కలను అయితే ముందు రోజే కట్ చేసి పెట్టుకున్నాను. ఇలాగైతే కలర్ కూడా రాదు, మనకు టైం కూడా సేవ్ అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, మా వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. బాయ్.